గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత చోటు చేసుకుంది. ఆయన గత ఫిబ్రవరి నెలలో అరెస్ట్ అయ్యారు వివిధ కేసుల్లో. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. అర్ధరాత్రి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయనకు అస్వస్థతగా ఉన్నారు అంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆయన దగ్గు ఎక్కువగా వస్తుంది, దగ్గలేకపోతున్నారు. ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుందనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న దగ్గు ఎక్కువగా రావడంతో వల్లభనేని వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకుని వెళ్ళారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు ఒక టేబుల్ పైన 2 చేతులు పెట్టి ఉంచి ఆయన ముందుకు వంగి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆ దృశ్యాల్లో. ఆ రెడ్ సర్కిల్లో ఉన్న దృశ్యాలు చూస్తూ ఉంటే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా అర్థమవుతుంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వంశీ హెల్త్ కండిషన్పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తీవ్రమైన దగ్గు వస్తోంది అంటూ చెప్తూ ఉన్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు వంశీ భార్య. అలాగే ఎయిమ్స్కు తరలించాలి అని పేర్ని నాని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వంశీ భార్య పంకజశ్రీ వంశీని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అదే ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. ఎయిమ్స్కు తరలించాలి అని పేర్ని నాని కూడా డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ గత ఫిబ్రవరి నెలలో అరెస్ట్ అయ్యారు. కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసు, TDP కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, ఇలా పలు కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో కేసులో PT వారెంట్తో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో వంశీ అరెస్ట్ అయి వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో వల్లభనేని వంశీ కొంచెం కుంటుతూ నడుస్తున్నట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయంటూ వంశీ అభిమానులు చెప్తున్నారు. ఆయన నడిచే నడక తీరులో కూడా మార్పు వచ్చింది. కొంచెం ఆయన నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఆయన కొంచెం నడవటానికి ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఊపిరి తీసుకోవటానికి వల్లభనేని వంశీ ఇబ్బందులు పడుతున్నారు. వంశీ హెల్త్ కండిషన్పై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎవడు కొట్టమంటే ఆడు కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు. రేపైనా ఇట్టాగా ఉంటుంది అంటే జిల్లా హాస్పిటల్ బెటర్ అంటే రేపు డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి, ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి నిలబెట్టామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయడం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పిన కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఇవన్నీ చోద్యం చూస్తూ ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. కేసులు కట్టుకోవటం వేరు, ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్. సార్, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందంటే సహకరిస్తున్నారు. పోలీస్కి ఏం సంబంధం ఉంటుంది ఇందులో? పోలీసు ఏమైనా తీసుకొచ్చారు, ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వాంతి పడిపోగానే తీసుకొచ్చారు కదా. కాబట్టి పోలీసుని మనం ఇప్పుడేం తప్పుపడతాం? కంకిపాడు పోలీసులని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు ఆయన రాజేష్ అని ఎవరు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ ఉన్నారు. ఆయన ఇమీడియట్గా చెప్తున్నట్టు రెస్పాండ్ అయ్యాను సార్, నేను ఆక్సిజన్ సఫిషియెంట్గా పెట్టాను, బాగానే తీసుకుంటున్నారు ఆయన. సో పారామీటర్స్ అన్నీ కూడా మెల్లగా స్టేబుల్ అవుతున్నాయి, సెలైన్ పెట్టాను, దానికి కావాల్సిన మందులన్నీ కూడా పెట్టాను అని చెప్తున్నాడు. పడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ చూస్తానండి. నేనైతే నాకు ఈ కేసులు ఈ కక్షలు మాకెందుకు ఉంటాయి సార్, మాకేం అవసరం. నేనైతే వంశీ గారిని శుభ్రం చేయటాకే ప్రయత్నం చేస్తున్నాను, నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాడని చెప్తున్నాను. పేర్ని నాని చెబుతూ ఉన్నారు. రాత్రి వల్లభనేని వంశీ వామిటింగ్స్తో పడిపోయారు. ఆ సమయంలో పడిపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు సెలైన్ పెట్టామని చెప్తున్నారు. ఆక్సిజన్ అన్ని కూడా చెక్ చేసి ఆక్సిజన్ కూడా బాగా అంది, శ్వాస తీసుకునే విధంగా ట్రీట్మెంట్ చేశామని డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆయనకు ఇంకేదైనా చికిత్స అందించాలా, వేరే ఆసుపత్రికి ఏదైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అన్న దానిపై వైద్యులు నిర్ణయిస్తారు అని పేర్ని నాని చెబుతూ ఉన్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి అటు కుటుంబ సభ్యులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, అసలు ఏమైంది వంశీకి?
వంశీ గత నెల రోజులుగా శ్వాసకు సంబంధించినటువంటి లంగ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ తో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా సందర్భం ఇప్పటికే 4-5 సార్లు ఆయనకి హెల్త్ ఇష్యూస్ రావడం, వెంటనే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి 2-3 సార్లు ఎమర్జెన్సీ రావడం, దాన్ని తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి మళ్ళీ జైలు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే గన్నవరం నియోజకవర్గంలో 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన నిన్న కంకిపాడు పోలీస్ స్టేషన్ కి కస్టడీకి 2 రోజులు హనుమాన్ జంక్షన్ నూజివీడు కోర్టు ఇవ్వడంతో నిన్న మొదటి రోజు కస్టడీకి కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం 7 గంటల టైంలో ఆయన కొంత అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం సంబంధించినటువంటి స్థానిక వైద్యులు వైద్యాన్ని చేశారు. అప్పటికైనా తీవ్రమైన దగ్గుతో పాటు కొంత లంగ్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు వైద్యులు కూడా చెప్పారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన 2వ రోజు కస్టడీకి అయితే కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే వంశీ కొంత ఆయన దగ్గడం కానీ లేకపోతే నడవలేకపోవడం ఇలాంటి అన్ని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన కాళ్ళు పట్టుకుని దగ్గడం కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అత్యవసర వైద్యం అవసరం అని కుటుంబ సభ్యులు కానీ అటు లాయర్లు కానీ చెప్తారు. కానీ కోర్టు కానీ లేకపోతే కోర్టును ఆశ్రయించినా కానీ అక్కడ వైద్యులు ధృవీకరిస్తే, అంటే స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు, ట్రీట్మెంట్ చేసే వైద్యులు ఆయనకి అత్యవసర వైద్యం అవసరం ఉందని ధృవీకరిస్తేనే కోర్టు అనుమతించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న వైద్య అధికారులు మాత్రం అంత తీవ్రత లేదు, చిన్న ట్రీట్మెంట్ చేసి పంపించేసామని వైద్యులు చెప్తున్నా. ఈ రోజు మరోసారి వైద్య పరీక్ష చేసి దానికి అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టుకి చెబుతామని వైద్యాధికారులు కూడా చెప్పారు. మరోవైపు వంశీ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీని ఇదే విధంగా ఇబ్బంది పెట్టి అనారోగ్య సమస్యలతో ఆయన్ని చంపేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మాజీ మంత్రి పేరు నాని నిన్న ఆ హాస్పిటల్ కి వచ్చిన సందర్భంలో ఆయన కూడా ఇదే మాట చెప్పారు. అంటే జైల్లో పెట్టుకోండి, కక్షలో కేసులు పెట్టుకోండి, కానీ ఇదే నెపంతో చంపేయాలని చూడడం కరెక్ట్ కాదని ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారంటే వంశీని జైల్లో పెట్టి ఈ విధంగా అనారోగ్య సమస్య సృష్టించి చంపేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీ ఇప్పుడు కాదు గత నెల రోజుల కొంత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది అవుతున్నారు. దాదాపుగా 25 నుంచి 30 కేజీల వెయిట్ లాస్ కూడా అయ్యారు. అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కానీ అల్టిమేట్ గా వైద్యులు అసలు ఏమైంది? రాత్రి ఆయన్ను ఆసుపత్రికి తీసుకుని రావడానికి ముందు ఏం జరిగింది? ముందు కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఆయన కస్టడీ విచారణ కొనసాగుతుంది. నిన్న ఉదయం 10 గంటలకు ఆయన్ని కస్టడీ విచారణ కోసం కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సాయంత్రం వరకు ఆయన విచారణ కొనసాగింది. కానీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒకసారిగా ఆయన తీవ్రమైన దగ్గు రావడంతో వెంటనే ఆయన్ని కంకిపాడు హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే అక్కడ స్థానిక వైద్యులు కొంత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన కొంత కోలుకున్నారు. వెంటనే తిరిగి కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కాకపోతే నిన్న కొంత తీవ్రత ఎక్కువ ఉంది. ఆయన దగ్గడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ స్థాయిలో దగ్గు వచ్చింది. ఆయన నిలబడలేకుండా ఉండడానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తే అవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆ సమయంలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే వైద్యులు మాత్రం వైద్యం చేసిన తర్వాత మళ్ళీ ఆయన మామూలుగానే కొంత దగ్గు తగ్గిన తర్వాత ఏ విధంగా ఉంటారు అలాగే ఆయన తిరిగి కంకిపాడు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఈ రోజు మరోసారి వైద్య పరీక్షల కోసం కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ రోజు వైద్య పరీక్షల బట్టి ఆయనకి అత్యవసర చికిత్స అవసరం ఉందా లేదా అనే దానిపైన వైద్యులు ధృవీకరించే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఫిబ్రవరి నెలలో పలు కేసుల్లో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారు పోలీసులు. అక్రమ ఇళ్ల పట్టాల కేసులో మరోసారి అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ విచారణను కూడా వల్లభనేని వంశీ ఎదుర్కొంటూ ఉన్నారు. అర్ధరాత్రి వల్లభనేని వంశీని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు ఒక్కసారిగా ఆయాసం వచ్చిందని చెప్తున్నారు. వామిటింగ్స్ కూడా అయ్యాయని పేర్ని నాని చెప్తున్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ చికిత్సను అందించారు. ఊపిరి తీసుకోలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు అని పేర్ని నాని కూడా చెప్పారు. అలాగే డాక్టర్లు ఆయనకు ఆక్సిజన్ అందించి సెలైన్ పెట్టారు అని చెప్పారు. ఆయనకి ఏదైనా అదనపు వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉందా, లేదంటే ఆయన అనారోగ్యం కేవలం మామూలు చిన్న అనారోగ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయే అనారోగ్యమైన అనే దానిపై వైద్యులు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయనకి చేసినటువంటి పరీక్షల ఆధారంగా. అయితే వంశీ హెల్త్ కండిషన్పై కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీ భార్య కూడా వచ్చారు, పేర్ని నాని కూడా వచ్చారు. ఎయిమ్స్కు తరలించాలని పేర్ని నాని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో అరెస్ట్ అయినప్పుడు పలు కేసులు అరెస్ట్ అయ్యారు. కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, ఇలా పలు కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒక 5-6 కేసుల్లో అరెస్ట్ అయ్యారు.
కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో పీటీ వారెంట్తో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడంతో కోర్టు మళ్ళీ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆ కేసులో వంశీని విచారిస్తూ ఉన్నారు. అయితే వంశీని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గుతూనే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ఆయన ఒక టేబుల్కి ఆనుకుని కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా నిన్న రాత్రి ఆసుపత్రికి తీసుకుని రావడానికి ముందు ఆయనకు వాంతులు అయినట్టుగా తెలుస్తుంది. పేర్ని నాని వాంతులు అయ్యాయని చెప్తున్నారు. అది ఎయిమ్స్కు తరలించాలి అని పేర్ని నాని డిమాండ్ చేస్తున్నారు. కానీ వైద్యులు మాత్రం ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి లేవు అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కొంత ఆందోళనలో ఉన్నారు కాబట్టి అది ఆందోళనతో కూడినటువంటి అనారోగ్యమే అని వైద్యులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం వంశీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.